ఇవాల్టి మన కథ భర్త తెలివి భార్య తెలివి. ఒక అరణ్యానికి దగ్గరలో నూకాలమ్మ అనే ఒక మనిషి ఒంటరిగా జీవిస్తూ ఉండేది. ఆమెకు బంధువులైన వాళ్ళు ఎవరూ లేరు, పెళ్ళి కూడా కాలేదు. కానీ నూకాలమ్మ గొడ్డు గోద ఏర్పాటు చేసుకుని పాడి మీద కొంత డబ్బు వెనకవేసి ఒంటరి బతికే సుఖంగా బతుకుతూ వచ్చింది. అడవిలో ఒక కోయ కుటుంబం ఉండేది. అది సమిష్టి కుటుంబం. అందులో 34 మంది ఆడా మగ ఉండేవారు. వాళ్ళు అడవిలో కొంతమేర మోటు ధాన్యాలు పండించి వాటితో పొట్టపోసుకునేవారు. ఒకనాడు కోయ పెద్ద వచ్చి, నూకాలమ్మ నూకాలమ్మ, 20 రూపాయలుంటే అరువిస్తావా? ఏడాది లోపల వడ్డీతో సహా తిరిగిస్తాను అన్నాడు. పిడతలో ఉండే డబ్బు పిల్లల్ని పెడుతుందా అని నూకాలమ్మ అనుకుని కోయ పెద్దకు 20 రూపాయలు అప్పు పెట్టింది. ఏడాది గడిచింది. రెండో ఏడు కూడా సగపడ్డది. కోయ పెద్ద డబ్బు ఇవ్వలేదు సరికదా, తన ముఖమైనా చూపించలేదు. నూకాలమ్మ ఏమైనా సహిస్తుంది గాని మోసం సహించలేదు. అందుచేత ఆమె ఒకనాడు తీరిక చేసుకుని అడవిలో కోయ కుటుంబం ఉండే చోటుకు వెళ్ళింది. ఆమె వెళ్ళేసరికి కోయ కుటుంబంలోని 50 మంది తమ మొరటు ధాన్యం కోస్తున్నారు. వారిలో కోయ పెద్దలాంటి వాళ్ళు 5-6 వాళ్ళల్లో తన వద్ద అప్పు తీసుకున్నదెవరో నూకాలమ్మ గుర్తించలేక వాళ్ళు తనను చూడకముందే గిరుక్కున తిరిగి ఇంటి దారి పట్టింది. ఇలా వస్తున్న ఆమెకు దారిలో పోతరాయుడనేవాడు కనిపించి, ఏం నూకాలమ్మ, అడవి నుంచి వస్తున్నావు, అక్కడేం పని పడింది అని పలకరించాడు. పోతరాయుడు అడవి మనిషి కాదు, పల్లె మనిషి కాదు. వాడు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఏదో విధంగా పొట్టపోసుకుంటూ గాలికి తిరిగేవాడు. చాలా తెలివైనవాడని అందరూ చెప్పుకునేవారు. నూకాలమ్మ తన మనసు తేలిక చేసుకుందామని దాచకుండా వాడితో జరిగినదంతా చెప్పింది. పోతరాయుడు నవ్వి, అవును, ఆ కోయ వాళ్ళంతా కొత్త వాళ్ళకు ఒకేలా కనిపిస్తారు. నేను చెప్పినట్లు చేస్తేవా నీకు పని జరుగుతుంది. ఇవాళ కోసిన పైరు రేపు రాలుస్తారు. అప్పుడు నువ్వు వెళ్ళి ఎలాగైనా పెద్ద పెద్దే మిగిలిన వాళ్ళకి ఆ బలం ఎక్కడుంటుంది అని అని సలహా ఇచ్చాడు. నూకాలమ్మ మర్నాడు మళ్ళీ కోయ కుటుంబం ఉండే చోటుకు వెళ్ళింది. మగవాళ్ళు కోసిన పైరును కట్టలు కట్టి ఆ కట్టలను రాళ్ళకేసి కొట్టి గింజలు రాలుస్తున్నారు. ఆడవాళ్ళు రాలిన గింజలను చెరిగి చెత్తను వేరు చేస్తున్నారు. నూకాలమ్మ మగవాళ్ళు గింజరాల్చే చోటుకి వెళ్ళి కాసేపు చూసి, ఎట్టాగైనా పెద్ద పెద్దే, ఆ బలం మిగిలిన వాళ్లకు రమ్మంటే మట్టుకు వస్తుందా అన్నది. వెంటనే కోయ పెద్ద చేతిలో ఉన్న కట్టను కింద పాడేసి ఒక్క దూకుతో నూకాలమ్మ దగ్గరికి వచ్చి పడి, ఇప్పుడేం చూసావు నూకాలమ్మ, నా చిన్నతనంలో ఇంత పైరు ఒక్క చేతి మీద నలిపి పారేసేవాణ్ణి అన్నాడు. నీ ఈ ప్రయోజకత్వం బాకీలు తీర్చడంలో కనబడదే. నా దగ్గర తీసుకున్న డబ్బు ఇంతకాలం ఉంచుకున్నావే అన్నది నూకాలమ్మ. తన బలగం మధ్య కోయ పెద్ద తల కొట్టేసినట్లయింది. వాడు సిగ్గుపడుతూ, ఎన్నింటికని చావను నూకాలమ్మ, డబ్బు సిద్ధంగానే ఉంది. ఎప్పటికప్పుడు మీ ఇంటికి వద్దామనుకోవడము, ఏదో పని అడ్డు రావడము అయిపోయింది అంటూ లోపలికి వెళ్ళి 30 రూపాయలు తెచ్చి నూకాలమ్మ చేతిలో పెట్టాడు. నూకాలమ్మ ఆ డబ్బు తీసుకుని సంతోషంగా ఇంటిదారి పట్టింది. పోతరాయుడు మళ్ళీ దారిలో కనిపించాడు. నూకాలమ్మ వాడితో జరిగిన సంగతి చెప్పి వాడు చెప్పిన యుక్తికి ప్రశంసించింది. దానికి పోతరాయుడు, యుక్తులకే నా బుర్ర నిండా యుక్తులే. ఇంకో యుక్తి చెప్పనా? మీ ఇంటికి వెళ్ళే దారిలో ఒక చిన్న రొంపి ఉన్నది. దాని నిండా మట్టగిడసలున్నాయి. అది దాటి వెళితే పొలాలలో పనిచేసుకునే మనుషులు కనిపిస్తారు. నువ్వు ఇంటికి వెళ్ళి డబ్బు దాచిపెట్టి ఆ పొలాల్లో పనిచేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ డబ్బు మూట ఆ రొంపిలో పడిపోయిందని చెప్పు. దాన్ని తీస్తే సగం డబ్బు ఇస్తానని చెప్పు. వాళ్ళు రొంపి నుండి బురదంతా పైకి తోడేస్తారు. అందులో ఉండే చేపలు ఏరుకుని ఇంటికి చక్కపో అన్నాడు పోతరాయుడు. నూకాలమ్మ అలాగే చేసింది. పొలాల్లో పనిచేసే వాళ్ళు వచ్చి రొంపిగుంట నుంచి బురద తీసి ఒడ్డున వేయసాగారు. అందులో ఉండే చేపలను పుష్కలంగా ఏరి ఒడిలో పెట్టుకుని నూకాలమ్మ, బాబోయ్, నేనిక్కడ నిలబడలేను, ఇంటి దగ్గర నాకు బోల్డంత పనుంది. డబ్బు మూట దొరికితే నాకు సగం ఇచ్చి మిగతా సగం మీరు పంచుకోండి అని చెప్పి ఆ చేపలను తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. ఇది జరిగాక 2-3 రోజులకి పోతరాయుడు తనను పెళ్లాడమని నూకాలమ్మకు ఒక మనిషి ద్వారా రాయబారం పంపాడు. ఆ పాటి యుక్తిగలవాడు ఆధారంగా ఉండడం మంచిదేనని, వాడు చిన్నమెత్తు పని చేయకుండా తింటూ కూర్చున్నా తాను సులువుగా పోషించవచ్చునని అనుకుని పోతరాయుడిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకొన్నది. వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగింది. పోతరాయుడికిప్పుడు జీవితం మరింత హాయిగా ఉన్నది. నూకాలమ్మ మొగుడిని కాల్చుకు తినే రకం కాదు. అస్తమానం ఇంటి పనులతోనే ఆమెకు సరిపోతుంది. ఆమెకు 4 పాడియావులున్నాయి. అడవిలో వాటికి బలమైన మేత దొరుకుతుంది. పుష్కలంగా పాలిస్తాయి.
ఆ పాల నుంచి బోలెడంత వెన్న వస్తుంది. వారానికి ఒకసారి నూకాలమ్మ దాన్ని బస్తీకి తీసుకుపోయి అమ్మి డబ్బు తెస్తుంది. ఒకసారి నూకాలమ్మ 3 పెద్ద చట్టీల నిండా వెన్న నింపి వాటిని దొంతరగా పేర్చి తాళ్ళు పెట్టి కట్టి మర్నాడు ఉదయం బస్తీకి తీసుకువెళ్ళడానికి సిద్ధపరిచింది. ఆ సాయంకాలం ఆమె ఏదో పని మీద బయటికి వెళ్ళినప్పుడు పోతరాయుడికి వెన్న తినాలనే బుద్ధి పుట్టింది. వాడు చట్టీల దొంతర్లు విప్పి అడుగు చట్టీలో నుంచి వెన్న తినసాగాడు. ఎంత తిన్నా వాడికి తృప్తి కాలేదు. చట్టీ అంతా ఖాళీ చేశాడు. రెండో చట్టీలోది కూడా తినడం ఆరంభించి అది కూడా పూర్తిగా ఖాళీ చేశాడు. తరువాత వాడు ఖాళీ చట్టీల నిండా తడిమట్టి నింపి మట్టి చట్టీల మీద వెన్న ఉన్న 3వ చట్టీ పెట్టి దొంతరగా పేర్చి తిరిగి తాడు కట్టి ఏమీ ఎరగనట్లు ఊరుకున్నాడు. మర్నాడు నూకాలమ్మ బస్తీకి వెళ్ళేటప్పుడు వాడే ఆ చట్టీల దొంతరను ఆమె నెత్తికెత్తాడు. నూకాలమ్మ బస్తీకి వెళ్ళి వెన్న కొనేవాళ్ల దగ్గర దొంతర్లు విప్పి పై చట్టీ ఒక్కదానిలో మాత్రమే వెన్న ఉన్నట్లు తెలుసుకుని నలుగురి మధ్య చచ్చే సిగ్గుపడిపోయింది. తన మొగుడు ఎంత యుక్తిగలవాడైనా తన మీదనే యుక్తులు ప్రయోగించడం నూకాలమ్మ సహించలేకపోయింది. ఆమె బస్తీ నుంచి తిరిగి వస్తూ నల్లయ్యనే గొర్రెల కాపరి మంద వద్ద ఆగి ఏవో కబుర్లు ప్రారంభించింది. నల్లయ్య మందలో దాదాపు 100 గొర్రెలున్నాయి. కానీ నల్లగొర్రె ఒక్కటే ఉంది. అదంటే నల్లయ్యకు ప్రాణం. ఈ విషయం నూకాలమ్మకి తెలుసు. నల్లయ్యతో నూకాలమ్మ మాటల మధ్యలో నీ నల్లగొర్రెకు ఇవాళతో రుణం తీరిపోయిందనుకో అన్నది. అదేం అన్నాడు నల్లయ్య రోషంగా. ఇవాళ అర్ధరాత్రికి దాన్నెవరో ఎత్తుకుపోబోతున్నారు అన్నది నూకాలమ్మ. నిజమా అన్నాడు నల్లయ్య. కనకనేగా ముందుగా హెచ్చరిస్తున్నాను. దాన్ని ఎట్లా కాపాడుకుంటావో ఏమో అని నూకాలమ్మ బయలుదేరింది. నూకాలమ్మ ఇల్లు చేరేసరికి పోతరాయుడు ఇంట్లోనే ఉన్నాడు. బయట వాకిలి చప్పుడు వినిపించింది గాని నూకాలమ్మ ఎంతసేపటికి ఇంట్లోకి రాలేదు. ఆమె ఏం చేస్తున్నదో చూద్దామని పోతరాయుడు ఇంట్లో నుంచి బయటికి వచ్చాడు. నూకాలమ్మ ఇంటి ముందు ఆవరణలో చచ్చిపోయిన దానిలా పడి ఉన్నది. ఆమెకేమైందోనని పోతరాయుడు భయపడ్డాడు. దగ్గరికి వెళ్ళి కదిలిస్తే శవంలాగే కదిలింది. ఊపిరి కూడా ఆడుతున్న లక్షణాలు లేవు. పోతరాయుడు ఆమెను మోసుకుని ఇంట్లోకి తెచ్చి మంచం మీద పడుకోబెట్టి ముఖాన నీరు చల్లితే నూకాలమ్మ ఊపిరి పీల్చసాగింది. కొంతసేపటికి ఆమె కళ్ళు తెరిచి ఎప్పుడో ఈ మూర్ఛతోనే నా ప్రాణం పోతుంది అన్నది. మూర్ఛ? నాకెప్పుడూ చెప్పలేదే. దీనికి మందేమిటి అన్నాడు పోతరాయుడు. నల్లగొర్రె మాంసం తింటే కిందటిసారి నిమ్మలించింది అన్నదామె. నల్లగొర్రె ఈ ప్రాంతాల్లో ఎక్కడున్నది? నల్లయ్యగాడి దగ్గర ఒకే ఒక్క గొర్రె ఉన్నది. వాడి ఎత్తు డబ్బు పోసినా వాడు దాన్ని ఇవ్వడు అన్నాడు పోతరాయుడు. హా, నా ప్రాణం ఇట్లా పోవలసిందేలే అంటూ నూకాలమ్మ మూలిగి మళ్ళీ కళ్ళు మూసింది. ఆ రాత్రి నల్లగొర్రెను దొంగలించాలని పోతరాయుడు నిశ్చయం చేసుకున్నాడు. నూకాలమ్మ చచ్చిపోతే వాడు మళ్ళీ కుక్కబతుకు బతకడం తప్ప మరో మార్గం లేదు. నల్లయ్య దొంగ కోసం తన కుక్కతో సహా మంద సమీపంలో మాటువేసి ఉన్నాడు. పోతరాయుడు వచ్చి మందకు కాపలా ఎవరూ లేరని భ్రమపడ్డాడు. మసక చీకట్లో వాడు నల్లగొర్రె కోసం పరకాయించి చూసి చివరకు గుర్తుపట్టాడు. వాడు దానికేసి గొర్రెల మధ్యగా పోతూ ఉండగా ఎక్కడి నుంచో ఒక కుక్క వచ్చి వాడి మీద విరుచుకుపడింది. వాడు హడలిపోయి గొర్రెల మధ్య నుంచి బయటికి వస్తుండగా వీపు మీద టపీమని కర్రదెబ్బ పడింది. చావు తప్పి కన్ను లొట్టపోయి పోతరాయుడు ఇల్లు చేరేసరికి నూకాలమ్మ అప్పుడే భోజనం చేసి మంచం మీద కూర్చుని ఉన్నది. అతన్ని చూడగానే, ఈ రాత్రి వేళ ఎక్కడికి పోయావు? ఇంతకు ముందే నాకు నిద్ర మెలకువ వచ్చింది. ఇంత అన్నం తిన్నాను అన్నదామె. నీ మూర్ఛేమైంది అన్నాడు పోతరాయుడు. నాకు మూర్ఛేమిటి? కలగంటున్నావా ఏం అన్నది నూకాలమ్మ. నూకాలమ్మ తనను శిక్షించడానికి ఇలా చేసిందని గ్రహించి పోతరాయుడు అది మొదలు బుద్ధిగా ఉన్నాడు. కథ బాగుంది కదా? కథ మీకు నచ్చిందా? కథ మీకు నచ్చిందనే ఆశిస్తున్నాము. కథ నచ్చితే ఒక లైక్ చేయండి. కథ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాము. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.